హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రౌఢ థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే నేను మీకు చాలా సింపుల్గా హెయిర్ బ్యాండ్ మేకింగ్ అయితే చూపిస్తాను. ఇది ఎవరంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా మేక్ చేసుకునేలా ఉంటుందండి హెయిర్ బ్యాండ్ మేకింగ్ అయితే. ఫస్ట్ ఇక్కడ నేను తీసుకునేవి MDF బేస్ అటాచర్ అలాగే హెయిర్ బ్యాండ్ అండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అటాచర్లోనికి హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని దానిపైన B7000 గ్లూని అప్లై చేసేసి ఈ విధంగా MDF బేస్ పైన ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసేయండి, అంతేనండి. ఇంకా మనకి ఈ యాల్గేటర్ క్లిప్ ఉంటుంది కదండి, దాంతో అయితే ఇలా పెట్టేసుకోండి. అది మీకు అవైలబుల్గా లేకపోతే మనం బట్టలు ఆరేసే క్లిప్ ఉంటుంది కదండి, అదైనా పెట్టుకోవచ్చండి. గ్లూ మాత్రం కొంచెం పెట్టుకోండి, అప్పుడే కొంచెం బయటకు రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది. ఇదైతే బాగా డ్రై అవ్వాలండి, చాలా అంటే చాలా బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే డిజైన్లోకి వెళ్ళండి. ఇప్పుడైతే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా డిజైనింగ్ కోసం ఇక్కడ MDF బేస్ చుట్టూ ఈ విధంగా గ్లూ అయితే అప్లై చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను పర్ల్ అండ్ స్టోన్ చైన్ కలిపి తీసుకుంటున్నానండి. మనకి పర్ల్ వస్తుంది ఒక సైడ్ స్టోన్ చైన్ వస్తుంది కదండి, అలా వచ్చే స్టోన్ చైన్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మనకి ఎంత కావాలో అంతైతే నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా MDF బేస్ చుట్టూ కూడా మనకి ఈ చైన్ వచ్చేలా మీరు స్టిక్ చేసుకోండి. ఒకసారి చూడండి, మనకి నీట్గా పెట్టుకోండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఈ విధంగా పెట్టుకోండి, మనకి చుట్టూ కూడా రావాలండి, నీట్గా రావాలి, చుట్టూ ఫినిషింగ్ నీట్గా రావాలి. ఒకసారి అయితే చూడండి, నేను పెట్టుకొని అయితే చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మిడిల్లో వచ్చేటప్పటికి నేను గ్లూని అప్లై చేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్ లాగా గ్లూని అయితే అప్లై చేసుకున్నానండి, చూసారు కదా. ఇప్పుడు దీనిపైన 8K ఐ షేప్ పర్పుల్ కలర్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఒకసారి అయితే చూడండి, 8K ఐ షేప్ పర్పుల్ కలర్ కుందన్స్ని ఒకదానికి ఒకటి ఎదురుగా మళ్ళీ ఇటువైపు నుంచి ఎదురుగా పెట్టుకున్న తర్వాత ఆ రెండింటికి మధ్యలో అనమాట ఒక ఫ్లవర్ వచ్చేలాగా స్టిక్ చేసుకుంటున్నానండి. మీరు చూస్తే మీకు చాలా నీట్గా అర్థమైపోతుంది కూడాను నేను ఏ విధంగా మేక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మేక్ చేసుకోండి, ఇటువైపు అటువైపు కూడా పెట్టుకోండి. మొత్తం మీకు 8 అనుకుంటా అండి వస్తాయి, 8 to 7 వస్తున్నాయి. ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, అంతా కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. మనకి అటు ఇటు సమానంగా ఉండాలండి. MDF బేస్ మధ్యలో రావాలి ఫ్లవర్ అనేది. నేను మధ్యలో అయితే ఇక్కడ వైట్ క్లిప్ స్టోన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ రెండు ఐ షేప్ కుందన్స్కి మిడిల్లో మళ్ళీ B7000 గ్లూని అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత రెండింటికి మధ్యలో మళ్ళీ 8K పర్పుల్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే చూడండి, మీకు చాలా బాగా అర్థమైపోతుందండి. ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి ప్రతి దానికి రెండు మధ్యలో ఈ విధంగా కుందన్స్ వచ్చేలా అయితే స్టిక్ చేసుకోండి. మొత్తం పెట్టుకొని అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్నాక ఆ రెండు కుందన్స్కి మధ్యలో మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కూడా నేను గ్లూ అప్లై చేసేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. మనకి చాలా నీట్గా ఫిట్ అయిపోతుందండి. ఆ ప్లేస్లో అయితే మనం కరెక్ట్గా పెట్టుకుంటే నీట్గా ఫిట్ అయిపోతుంది ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే. ఈ విధంగా మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్ కుందన్స్ అయితే పెట్టుకోవాలి. మనం ట్రయాంగిల్ షేప్ కుందన్స్ పెట్టుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని దగ్గర మనకి చిన్న గ్యాప్ వస్తుందండి. నేను ఆ గ్యాప్ని కవర్ చేయడానికి షుగర్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే పెట్టుకున్నాను. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నేనైతే వీడియో తీయడం మర్చిపోయానండి, ఒకసారి చూడండి. అంతేనండి, ఫినిషింగ్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. పర్పుల్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే నేను ఇందులో పింక్ కలర్ కూడా చేసుకున్నానండి, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ విధంగా ఇంకా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కూడా కావాలంటే ఇవి చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.